हेतुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని పరిణామాల గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నామండి. తమిళనాడు రాష్ట్రంలో తాజాగా ఎన్నికలు జరిగాయి, మీ అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో గతంలో సనాతన ధర్మాన్ని దోమలతోనూ డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలతోనూ పోల్చి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, ఎరాడికేట్ సనాతన ధర్మాన్ని చెప్పినటువంటి పార్టీ ఉదయనిధి స్టాలిన్ ముఖ్యంగా వాళ్ళ పార్టీ ఓడిపోయింది. మరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఓడిపోయారు కదా అని చెప్పేసి దారుణంగా ఓడిపోయారా అంటే కనుక దారుణంగా ఏమీ ఓడిపోలేదు. వాళ్ళకు 2వ స్థానం ఇచ్చారు తమిళనాడు ప్రజలు. వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా వాళ్లే ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ బుద్ధి రాకుండా ఆ విధంగా జనం చేత ఓడింపబడినా కూడా ఏమాత్రమూ కూడా బుద్ధి లేకుండా నిన్న తమిళనాడు శాసనసభలో మళ్ళీ అతడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే అని మళ్ళీ చెప్పాడండి. ఆ సమయంలో మరి ముఖ్యమంత్రి విజయ్ ఉన్నారు. ఆయన ఏ విధంగా కూడా దానికి స్పందించలేకపోయాడు. ఆ విధమైనటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లోకి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఖండించాల్సిందే. మాది సెక్యులర్ ప్రభుత్వము అని చెప్పుకుంటూ ఉన్నాడు. సెక్యులర్ ప్రభుత్వము అని చెప్పుకోవడము, అలా చెప్పుకుంటూ ఉన్నారు అనంటే కనుక అది ఒక మతానికి లేకపోతే ఒక ధర్మానికి వ్యతిరేకము అని అర్థం కాదు కదా. మతాలకు అతీతము, మత జోక్యం లేని రాజ్యము అని అర్థం. సెక్యులరిజం అంటే ఏమిటి? సాధారణంగా యూరప్లో మీరు చూసుకుంటే నాటి రోజుల్లో అక్కడి పాలనలో ముఖ్యంగా క్రైస్తవ ఫాదర్ల జోక్యం ఎక్కువగా ఉండేదండి. వాళ్ళ జోక్యం బాగా ఎక్కువైపోయి రాజుల్ని వాళ్ళు చీటికి మాటికి ఇబ్బంది పెడుతూ ఉండగా, అక్కడి పాలకుల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉండగా మతం పేరుతో ఈ యొక్క ప్రజాపాలనలో మత జోక్యం ఉండకూడదు, మత అధికారుల జోక్యం ఉండకూడదు అని సెక్యులరిజం అనే పదం అక్కడ పుట్టింది. దాన్ని మనం కూడా తగుదునమ్మా అని చెప్పేసి మనం దాన్ని అరువు తెచ్చుకున్న తర్వాత నిజంగా సెక్యులరిజం అంటే అన్ని మతాలకు కూడా దూరం అని చెప్పేసి ఎవరైనా చేస్తూ ఉన్నారా? ఏమీ లేదు. ఈ దేశంలో మీరు చూసుకుంటే కనుక సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని మాత్రమే ద్వేషిస్తూ, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇతర మతాలను పూర్తిగా నెత్తికెక్కించుకోవడమే సెక్యులరిజం అనేటటువంటిది మన దేశంలో. ఈయన కూడా సెక్యులర్ పాలన అందిస్తాము అని చెప్పేసి విజయ్ అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పినప్పుడు విజయ్ కనీసం ఖండించి ఉండాల్సింది. ఏ మతాన్ని కూడా నిర్మూలించడమో ద్వేషించడమో మా విధానం కాదు అని స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. ఆయన చెప్పలేకపోయాడు. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇతడు మాత్రం ఆ మాట చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. నాకు ఆశ్చర్యం వేస్తుందండి. తమిళనాడు ప్రజలు చాలా ఆశ్చర్యకరంగా ఆలోచిస్తారా? తమిళనాడు ప్రజల్లో హిందువులు అత్యధికంగానే ఉన్నారు కదా. హిందూ ధర్మాన్ని నిర్మూలించాలి అని అతడు చెబుతూ ఉన్నప్పుడు ఇంకా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకని తమిళ హిందువుల్లో ఇంకా చైతన్యం రావటం లేదు? గతంలో ఆ మాట అనడం వల్ల వీళ్ళ పార్టీ చాలా వరకు డ్యామేజ్ అయిందండి. గెలిచే అవకాశాలు ఉన్నటువంటి స్టాలిన్ పార్టీ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళ అబ్బాయి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఓడిపోయింది. ఇంకా బలంగా బుద్ధి చెప్పాలి. తమిళనాడు ప్రజలకు హిందూ ధర్మానికి సంబంధించి ఇంకా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా కూడా ఒక మాట చెబుతానండి. నిన్న కూడా మళ్ళీ ధైర్యంగా అదే మాట అన్నాడు అనంటే కనుక హిందూ ధర్మం అంటే నాకు లెక్కలేదు, హిందువులంటే నాకు లెక్కలేదు అని చెప్పడమే. తమిళనాడులో ఇక మీదట మరింత బలంగా ఆ యొక్క పార్టీని హిందువులు వెలివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగని ఈ విజయ్ ఏమన్నా సనాతన ధర్మాన్ని పరిరక్షించేస్తాడా? ఏమీ లేదు, దొందే అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆయన పూర్తిగా నేను క్రైస్తవ పక్షపాతిని అన్నట్లుగానే చూపించుకుంటూ ఉన్నాడు. అందులో అతనేమీ రహస్యంగా ఉంచటం లేదు, ఏమీ దాచుకోవటం లేదు. అతని యొక్క ఆహార్యం కావచ్చు, అతని యొక్క కొన్ని విధానాలు కావచ్చు, అది చెప్పకనే చెబుతూ ఉన్నాయి ఆ యొక్క విషయాన్ని. ఇకపోతే ఈ సందర్భంగా నేను మరొక విషయం మీకు తెలియజేస్తానండి. ఏమిటా విషయము అనంటే కనుక సినిమాల ప్రభావము ప్రజల మీద ఉంటుందా ఉండదా? ఏదైనా సినిమాలో
కొన్ని అంశాలు హిందూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం గట్టిగా ఖండిస్తూ వచ్చాం. అదేవిధంగా హిందూ ధర్మం గురించి బాగా చూపించిన సినిమాల గురించి కూడా మనం గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి, అప్పుడు చాలామంది నాతో అక్కడ కామెంట్లు చేస్తూ ఉండేవారు. ఏమని అనంటే, సినిమాలను సినిమాలాగా చూడండి, అందులో అవి ఎంచకండి ఇవి ఎంచకండి. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్ళు కనీస ఆలోచన చేస్తారా చేయరా అని నాకు సందేహం వేస్తుందండి. ఎందుకు అనంటే, సినిమాల ప్రభావం కనుక ప్రజల మీద లేకపోతే, సమాజం మీద లేకపోతే, నాటి ఎంజీఆర్ నుండి ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి, ఆ తర్వాత జయలలిత, ఇప్పుడు విజయ్, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారండి, వీళ్ళంతా కూడా సినిమా ప్రభావం వల్లే కదా ముఖ్యమంత్రులు అయ్యారు. సినిమాలలో వాళ్ళను కథానాయకులుగా చూసిన వాళ్లే కదా వాళ్ళు బాగా తెలియడం వల్ల జనానికి ఓట్లు వేశారు. ఇప్పుడు చూస్తే మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఈ విధంగా సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కావడానికి, లేకపోతే ఉప ముఖ్యమంత్రులు కావడానికి సినిమాలే కదా కారణం. మరి సినిమాల ప్రభావము సమాజం మీద లేదు అని ఎలా అంటారు? సినిమాల ప్రభావము ప్రజల మీద లేదు అని ఎలా అంటారు? కావున మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటామో, లేదా మన పిల్లలు ఏ విధంగా ఆలోచించాలి అని మనం కోరుకుంటామో, అలాంటి సినిమాలే మనము చూడాలి, అలాంటి సినిమాలే మన పిల్లలకు కూడా చూపించాలి. ఒక తరమంతా కూడా విజయ్ని బాగా అభిమానించినటువంటి తరమే కదా, ఆ తరమే కదా ఇప్పుడు ఓట్లు వేసి గెలిపించినటువంటిది. నాటి రోజుల్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ మొదలైనటువంటి వాళ్ళు. కావున సినిమాల ప్రభావము ఈ యొక్క సమాజం మీదో లేకపోతే ప్రజల మీదో ఉండదు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుకోకండి. పిల్లలు ఏ విధమైనటువంటి సినిమాలు చూడాలో తప్పక తల్లిదండ్రులు నిర్ణయించండి. ఒక సినిమాలో దొంగని కథానాయకుడుగా చూపిస్తే, లేదా కథానాయకుడు దొంగ పాత్ర చేస్తే, గజ దొంగ పాత్ర చేస్తే ఆ యొక్క ప్రభావము సమాజం మీద ఉండకుండా ఉంటుందా? ఉంటుంది. కావున మన పిల్లలు చూడవలసిన సినిమాలు ఏమిటో నిర్ణయించండి. తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయించాలి అనంటే కనుక చెడు సినిమాల ప్రభావము వాళ్ళ మీద లేకుండా చూసుకోవాలి. మనమంతా కూడా, నాతో పాటు కలిపి చెబుతూ ఉన్నాను నేను, మనమంతా కూడా పిల్లలు ఏ సినిమాలు చూడాలి, ఏ సినిమాలు చూడకూడదు అని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సినిమాల ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద ఉన్నది. సినిమాల ప్రభావం ఖచ్చితంగా ప్రజల మీద ఉన్నది. జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము సినిమాల వల్లనే తమిళనాడులో ఇప్పుడు ఆయన విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకసారి తమిళనాడు చరిత్ర చూడండి. సినిమా నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్ళే అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నారు తమిళనాడులో చూస్తే కనుక. కరుణానిధి కూడా సినిమాల నుండి వచ్చినటువంటి వాడే, ఆయన రచయిత సినిమాల్లో. కావున సినిమాల ప్రభావం గురించి మనం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. నేటి రోజుల్లో అంటే ఇప్పుడు కాస్త పర్వాలేదు, కానీ ఒక 10 ఏళ్ల క్రితం మనం చూస్తే కనుక పురోహితులు, శిఖ పెట్టుకునేవాళ్ళు, బొట్టు పెట్టుకునేవాళ్ళు, పంచె కట్టుకునేవాళ్ళు, వీళ్లను సమాజంలో ఎక్కువగా వెక్కిరించేవారు. కారణం ఏమిటి అనంటే కనుక మళ్ళీ సినిమాలే కారణం. ఆ విధంగా నిజ జీవితంలో చాలా అంశాలకు సంబంధించి సినిమాలు ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. చేయటం లేదు అని చెప్పేసి అనుకోకండి. సినిమాలలో పురోహితుల్ని వెక్కిరించేటటువంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వల్ల లోకంలో కూడా ఎక్కువగా వెక్కిరించడం అనేది మొదలైంది. సినిమాల్లో ప్రేమ కథ సన్నివేశాలు, ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా ఉండడం వల్ల సమాజంలో కూడా అవి బాగా పెరిగిపోయాయి. తల్లిదండ్రుల్ని ఎదిరించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం సినిమాల్లో చూపించడం వల్ల సమాజంలో కూడా అవి తీవ్రంగా పెరిగిపోయాయి. కావున సినిమాలు తీసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మనం తీసేటటువంటి సినిమా సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అని దృష్టిలో పెట్టుకుని తీయాలి. మనం హిందువులంతా ఏం చెయ్యాలి అంటే కనుక ఏ సినిమాలోనైనా హిందూ ధర్మానికి సంబంధించి తప్పుడు సన్నివేశాలు వస్తే ఖచ్చితంగా మనం ఖండించి తీరాలి. ఖచ్చితంగా హిందూ ధర్మానికి అనుకూలంగా ఎవరైతే సినిమాలు తీస్తారో వాటిని మనం ప్రోత్సహించవచ్చు, కానీ చెడుగా చూపించిన వాటిని ఖండించి తీరాలి. ప్రోత్సహించకపోవడం పక్కన పెడితే కనీసం చెడుగా చూపించిన వాటిని ఖండించాల్సిందే. కావున తమిళనాడులో నేడు చూసుకున్నట్లయితే కనుక సినిమా నేపథ్యం నుండి వచ్చినటువంటి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన క్రైస్తవుడు. క్రైస్తవ మతాన్ని ఎక్కువగా ఆయన ప్రోత్సహిస్తాడా, క్రైస్తవ ఐడియాలజీని ప్రోత్సహిస్తాడా, ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుతానికైతే మాత్రం
మాకు అన్ని మతాలు సమానమే అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. కానీ తమిళనాడు ప్రజలు మాత్రం ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ పార్టీని మాత్రం ఎప్పటికీ క్షమించకూడదు అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. సనాతనాన్ని నిర్మూలిస్తామంటాడు. సనాతనం అంటే అర్థం ఏమిటండి? సనాప్రోక్త సదాకాలే విద్యమానస్తనేతి చ అన్నారు. సనాతనం అంటే శాశ్వతంగా ఉండేది అని అర్థం. సనాప్రోక్త సదాకాలే అంటే అంటే సదాకాలంలో, అంటే సర్వకాలముల యందు అని అర్థం. తనహ అంటే ఉండేది అని అర్థం. సర్వకాలాల యందు కూడా, సర్వావస్థల యందు కూడా నిలిచి ఉండేదే సనాతన ధర్మం. దాన్ని ఈయన నిర్మూలిస్తాను అంటాడు. మీరు చూస్తే విష్ణు సహస్రంలో సనాతనః అనే నామం ఉంటుంది. దాని అర్థం ఏమిటి? మహావిష్ణువు సనాతనుడు, ఎల్లప్పుడూ ఉండేవాడని అర్థం. అమ్మవారికి సంబంధించి కూడా సనాతని అనే నామం ఉంది చండీలో మీరు చూసుకుంటే కనుక. దాని అర్థం ఏమిటి? అమ్మవారు కూడా సదాకాలముల యందు కూడా ఉండేది అని. శాశ్వతురాలు, విష్ణువు శాశ్వతుడు, అమ్మవారు శాశ్వతురాలు. శివుడికి కూడా సనాతనుడు అనే పేరు ఉంటుంది, ఆయన కూడా శాశ్వతుడు అని అర్థం. మన భగవంతుడు శాశ్వతుడు. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం అని అర్థం. ఈ ధర్మాన్ని వీడు నిర్మూలించేస్తాను అని చెబుతూ ఉన్నాడు. అక్బరు నుండి, షాజహాన్ నుండి, ఔరంగజేబు నుండి, ఇంగ్లీషు వాళ్ళ నుండి ఎంతమంది సనాతన ధర్మాన్ని లేకుండా చేద్దామని ప్రయత్నించారు. వాళ్ళంతా లేకుండా పోయారు. సనాతన ధర్మం మాత్రం అలాగే ఉంది. ఎందుకు అనంటే సనాతన ధర్మం శాశ్వత ధర్మం కాబట్టి. ఇన్ని కబుర్లు చెబుతాడు వీడు. ఈ ఉదయనిధి ఈ పేరు ఏ భాషకు చెందిందండి? సంస్కృత భాష. వీళ్ళ తాతగారు కరుణానిధి, అదేం పేరండి? ఏ భాషకు చెందినటువంటి పేరండి? సంస్కృతం పేరు. సంస్కృత పేర్లు పెట్టుకున్నారు వీళ్ళు. నిధి అనే శబ్దం మొట్టమొదటి వేదంలోనే ఉంటుంది. అక్కడి నుండి తెచ్చుకునే వేదంలో ఉన్న పేర్లు పెట్టుకున్నారు వీళ్ళు ఇద్దరు కూడాను. వీళ్ళు వచ్చి సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాము అని చెబుతూ ఉన్నారు. వేదం లేకపోతే వీళ్ళ పేర్లే లేవు. సూర్యుడు వీళ్ళ పార్టీ గుర్తు. సూర్యుడికి సనాతనుడు అని పేరు. మనం వేదాది గ్రంథాల్లో మనం చూస్తే కనుక సూర్యుణ్ణి నిర్మూలిస్తాము అని చెప్పినట్లే అవుతుంది. సూర్యుడు శాశ్వతుడే, కల్పాంతం వరకు ఉంటాడు ఆయన ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఆయన ఇంకో రూపంలో మళ్ళీ ఉద్భవిస్తాడు. కావున సముద్రాన్ని నిర్మూలిస్తాం, సూర్యుణ్ణి లేకుండా చేస్తాం, భూమిని లేకుండా చేస్తాం అని ఎవరైనా అంటే, ఎవడైనా వాటిని లేకుండా చేస్తే వాటితో పాటు వాడు పోతాడు. అవి మాత్రం అలాగే ఉంటాయి. అంటే ఆ ప్రయత్నంతో పాటుగా వాడు పోతాడు, అవి మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. అదే విధంగా సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తామని ఎవరైనా అంటే ఆ ప్రయత్నంతో పాటు వాళ్ళు నశిస్తారు. సనాతన ధర్మం మాత్రం అలాగే ఉంటుంది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను తప్పక మనం ప్రశ్నించాలి. అవకాశం ఉన్న చోట శిక్షించి తీరాలి. స్వస్తి.